సంవత్సరాల క్రితం అంటే జనవరి 18, 1996లో తెలుగు జాతి చిన్నపోయిన రోజు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు కోటాను కోట్లు ప్రజలకు మరియు అభిమానులకు మా కుటుంబ సభ్యుల్ని అందరినీ శోక సముద్రం చేసి రాని తెలుగు జాతి కిరీటి ప్రతి పేదవాడికి తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం బ్రతికిన మహనీయుడు, ఒక గొప్ప నటుడుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న శీర్షిక పిలిపించుకుంటానికి ఆయన దాని వెనక ఉన్న కృషి అదొక చరిత్ర. ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర. మరి రాజకీయ రంగ ప్రవేశం చేసి భ్రష్టు పట్టిన రాజకీయ పార్టీకి మరియు వాళ్ళ ఆలోచనకి ముగింపు పెట్టాలని ఆయన టీడీపీ పార్టీని స్థాపించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు నినాదంతో ఆయన ప్రతి పేదవాడికి ఆయన వంతుగా ఒక ఆపద్ బాంధవుడుగా నిలిచాడు. ప్రజల కష్టాలు వాళ్ళ ఇబ్బందులు పోగొట్టాలని ఒక సంఘ సంస్కర్తగా ఆలోచించి ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి ఎప్పుడు గుర్తుండిపోయేది బియ్యం, కిలో బియ్యం 2 రూపాయలకు అందజేశాడు పేదవాడికి. అట్లానే రోజువారీ సౌకర్యాలు లేని వాళ్ళకి కూడు, గుడ్డ, నీడ అన్నీ కల్పించారు. మరి బడిలో పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. రైతుకి ఉచిత విద్యుత్ అందేటట్టు చేశారు. తిరుపతిలో మళ్ళీ విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి విశ్వాలయం స్థాపించి మహిళలు ఇంకా ముందుకు నడవాలని ఆయన దారి చూపించారు. ఇదే కాకుండా అభివృద్ధి కోసం ఏమేం చేయాలో అన్నీ ఆయన చేయబట్టారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఆయన అమలు చేసిన పథకాలు కేవలం మన రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మరి ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మరి కలిగిన అదృష్టం ఏంటంటే ఆయన నటించిన చిత్రాల ద్వారా ఆయన్ని మనం చూడగలుగుతాం. అది మనకున్న అదృష్టం. అది ఎన్ని యుగాలైనా సరే, ఎన్ని తరాలైనా సరే. అట్లాంటి మహనీయుడికి మళ్ళీ నేను మనవరాలుగా పుట్టుకొని మళ్ళీ ఏ జన్మలో చేసుకుని ఆయనకి పాదార్థి వందనాలు చేసుకుంటాను. ఇంకొకటి ఇవాళ ఇక్కడ ఫిలిం నగర్లో మన కృష్ణుడు ఉన్న దైవం మా తాతగారు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఇక్కడ స్టాచ్యూ ఉందంటే దాని ముఖ్య కారణం మన మాగంటి గోపీనాథ్ గారు. మా నాన్నగారు ఆలోచన, ఆయన కోరిక ఎప్పటికైనా మా నాన్నగారు స్టాచ్యూ పెట్టాలి, అది కృష్ణుడిది, అందులో ఫిలిం నగర్లోనే పెట్టాలని కోరిక. అది ముందుకు తీసుకెళ్ళింది ప్రసన్న కుమార్ అయితే, నేను తీసుకుంటాను తుమ్మల ప్రసన్న కుమార్ గారు మా మావయ్య అయితే. ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను నా భుజం మీద వేసుకుని ముందుకు నడుద్దాం మోహన్కృష్ణ గారు అని చెప్పి ఆయన వల్ల ఇవాళ ఈ స్టాచ్యూ ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం వర్ధంతి కానివ్వండి, జయంతి కానివ్వండి, మా కుటుంబ సభ్యుడుగా మాకు ఎప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్గా వచ్చి కొంతసేపు ఇక్కడ గడిపి వెళ్ళేవారు. కానీ ఇవాళ మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇవాళ ఇక్కడ మంచి విశేషం ఏంటంటే ఆర్వి రమణమూర్తి గారు కూతురు భువన రమణమూర్తి. ఆర్వి రమణమూర్తి గారు కళావేదిక ఫౌండర్. ఆయన ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారు దీని ద్వారా. ఇవాళ మన ఆయన కూతురు భువన రమణమూర్తి కళావేదిక ePaper.com ద్వారా వెబ్సైట్ లాంచ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మన సినీ పరిశ్రమలో జరిగే విశేషాలన్నీ తెలియజేస్తుంది ఆ వెబ్సైట్ ద్వారా. సో ఆవిడని ఇంకా ప్రోత్సహిస్తూ